ఏం లొల్లురా నాయన. రాష్ట్రంలో పోతే దేశంలో పోతే రాష్ట్రంలో ఏనొకాడ ఏదో ఒకటి లొలి ఉడుతూనే ఉన్నది. ఆడోళ్లకు రిజర్వేషన్లు డీలిమిటేషన్ మీద 4-5 వద్దుల కెంచి ఎన్డీఏ గుంపుకు ఇండియా గుంపుకు నడుమ కిసర బసర నడుస్తూనే ఉన్నది. అసొంటి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు పెట్టిర్రు. ఇక ఆడ ఏం నడిచిందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి 3 ప్రత్యేక బిల్లుల మీద జోరుగా చర్చ పెట్టిరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. 3 వద్దులు నడుస్తుంది ఈ మీటింగు. తొలత మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల మీద సెంట్రల్ న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సార్ ముచ్చట ముంగటేస్తే గరం నడిచింది. नारी शक्ति देश के गौरव को बढ़ाने वाले परचम लहराने में कहीं पीछे नहीं है जी। हम गर्व कर सके इस प्रकार से जीवन के अलग अलग क्षेत्रों में आज हमारी माताएं बहनें बहुत बड़ा योगदान, हमारी बेटियां तो कमाल कर रही हैं जीवन के हर क्षेत्र में। ఆడోళ్ళు అన్ని రంగాలలో ముంగటి వరుసలు ఉండాలనే ఈ మహిళా బిల్లు పట్టుకొచ్చినాం అనేది మోడీ సార్ చెప్తున్న మాట. అటెంక డీలిమిటేషన్ బిల్లు. డీలిమిటేషన్ అంటే లోక్సభ నియోజకవర్గాలను పెంచేటి బిల్లు. ఇంతకు మునుపు లోక్సభలో 543 సీట్లుంటే గావిటిని ఇప్పుడు 850 సీట్లకు పెంచాలనేది సెంటర్ వాళ్ళు పెట్టిన బిల్లు. అంటే ఇప్పుడు ఇంకో 307 సీట్లను పెంచుతున్నారు అన్నట్టు. మొత్తంలో 815 రాష్ట్రాలకు తదిమ 35 కేంద్ర పాలిత ప్రాంతాలకు పంచాలనేది సెంటర్ వాళ్ళు పెట్టిన ప్రతిపాదన. అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం పంచుతారట. అంటే ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, తక్కువ మంది ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి అన్నట్టు. చైల్డ్కి డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని దక్షిణంలో ఉన్న రాష్ట్రాల సీఎంలంతా జంగులేపీలు అన్నట్టు. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ సార్ అయితే ఏకంగా సెంటర్ వాళ్ళు పెట్టిన డీలిమిటేషన్ బిల్లు కాగితాలకు నిప్పంటిచ్చి నిరసన చేసిండు గీతీలుగా. ఇటు మనోళ్ళు కూడా గట్టినే అరుచుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ ను. అయితే కేంద్రం ఇప్పుడు ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 50% బ్లాంకెట్ గా పెంచుతాము, దానివల్ల మీకు నష్టం జరగదని చెప్తుంది. చూడ్డానికి ఉపరితలం మీద మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది ఆర్గ్యుమెంట్. కానీ రేపు పొద్దున తెలంగాణలో పెరిగిన సీట్లతోని బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో రాజస్థాన్లో పెరిగిన సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మన పాత్ర అనేటటువంటిది రాజకీయంగా చాలా తగ్గుతుంది పార్లమెంట్లో. ఇప్పుడు 3.13% ఉంది మా తెలంగాణ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో. ఆ 3.13% రిప్రజెంటేషన్ తెలంగాణ తగ్గకుండా ఉంటేనే మాకు ఆమోదయోగ్యం అవుతుంది. లేదంటే మాత్రం తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇక ఏమైతుందో ఏమో కానీ మొత్తం 3 వద్దులు నడిచేటి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో తొలతనాడు గరం మీద నడిచినాయి ముచ్చట్లు. చూడాలే మరి తదిమ 2 వద్దులు ఇంకెట నడుస్తాయో, ఆఖరికి బిల్లు పంచాది ఏమైతుందో అనేది రేపు.